శుభమస్తు. శనివారం నాడు భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించిన మనమంతా కూడా ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయాలి అంటుంది మీ శుభదినం. ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది భాను సప్తమి. సప్తమి తిథి ఆదివారం నాడు కలిసి వచ్చిన పక్షంలో ఆ ఆదివారానికి భాను సప్తమి అని పేరు. పౌష్యమాసంలో ప్రత్యేకించి ఆ శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేస్తాం మనమంతా కూడా. అలాగే మాఘమాసంలో కూడా సూర్యనారాయణమూర్తిని మాఘ ఆదివారాల పేరిట విశేషంగా స్తోత్రం చేస్తాం. అందులోనూ మాఘమాసంలో వచ్చేటటువంటి సప్తమి తిథి సూర్యనారాయణమూర్తికి పుట్టినరోజు అని మన పంచాంగాలు వర్ణిస్తూ ఉండగా సరిగా ఇంకొక 15 రోజులలో వారి పుట్టినరోజుకు మనం దూరంలో మరొక సప్తమి తిథిలో ఉన్నాం. ఇలా ఆదివారం నాడు సప్తమి తిథి వచ్చినటువంటి రోజున ఏం చేస్తే మన ఆరోగ్యం మెరుగవుతుంది అన్న ప్రశ్న వేసుకుంటే, ఆదివారం నాడు గోధుమలను దానం ఇవ్వాలి, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం ఇవ్వాలి, అరుణం అనబడే మహామంత్రాన్ని పారాయణం చేయాలి లేదా వినాలి. ఇవన్నీ కూడా కుదరని పక్షంలో సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం అన్న స్తోత్రాన్ని పారాయణ చేయాలి. శ్రీమద్ రామాయణం యుద్ధకాండ 100వ సర్గ, ప్రత్యేకంగా ఈ సర్గకు ఆదిత్య హృదయం అని పేరు. అలాగే సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి పరమమైనటువంటి మంత్రం సౌర అష్టాక్షరి. 8 అక్షరాలతో ఉండేటటువంటి ఈ మహామంత్రాన్ని గురువుల వద్ద ఉపదేశం స్వీకరించిన పిమ్మట అంగన్యాస కరన్యాసాదులతో ధ్యాన శ్లోకంతో సంపూర్ణంగా 6 అంగములతో ఆ మంత్రాన్ని సాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ప్రత్యేకించి ఉదుత్యం జాతవేరసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం అపత్యే తాజవో నక్షత్రాయ చక్తుభి సూరాయ విశ్వచక్షసే. ఇలాగున కొన్ని ఋగ్వేద యజుర్వేద మంత్రాదులతో సంపుటీకరణంగా రూపొందింపబడినటువంటి సూర్య నమస్కారములు అనబడేటటువంటి విభాగాన్ని కూడా ఈ రోజున మనం అధ్యయనం చేయవచ్చు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవితృ, అర్క, భాస్కర అనే 12 నామాలు గల ఆ సూర్యనారాయణమూర్తిని ఈ రోజున స్తోత్రం చేయాలి. 12 నెలకు ఒక పేరు చొప్పున 12 నామాలతో వెలుగొందేటటువంటి ఆదిత్యుడి జీవితం గురించి అధ్యయనం చేయాలి. ఏ రోజైనా సూర్యనారాయణమూర్తి బద్ధకంగా ప్రవర్తించాడా? ఒక నిమిషం ఆలస్యంగా మేలుకొన్నాడా? అంతటి మహనీయుడు సూర్యోదయం అలా టంచనగా ఉదయించేస్తాడు, కనిపించేస్తాడు. అతగాడు రాకంటే పూర్వమే మనమంతా కూడా మేలుకొని స్నానాదికాదులు పూర్తి చేసి స్వాగత వాక్యం పలకడమే సంధ్యావందనం. శరీరానికి ఆరోగ్యాన్ని, ఉత్తేజాన్ని, జీవశక్తిని, జీవన శక్తిని, ఆత్మశక్తిని పెంపొందింపజేసుకునే లక్షణాన్ని అందించేటటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. కర్మసాక్షి జయ సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపద్ధృత శంకుచక్రము గలవాడు అయిన ఆ సూర్యనారాయణమూర్తిని పంచోపచారములతో అర్చించి నమస్కరిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ఈ ఆదివారం నాడు విశేషం భాను సప్తమి. సూర్యనారాయణమూర్తిని సేవించుకుందాం, ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకుందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.